రాజకీయ అధ్యక్షుడిగా పని మొదలు పెడతా కదా నిన్నటి కోడ్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతూ ఉన్నాయి. పార్టీలోకి రేవంత్ రెడ్డి ఈ రోజు గేట్లు ఓపెన్ చేసినట్టుగా మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో చెప్పారు. కాంగ్రెస్ లోకి ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, సీఎం రేవంత్ రెడ్డి దీప్దాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక వారిద్దరూ కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ లో చేరారు ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ మరో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆదివారం ఆ పార్టీ అధినేత కేసీఆర్ కు పంపించారు. అనంతరం తన రాజీనామా విషయాన్ని ప్రజలకు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాను బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంతకాలం తనకు పార్టీలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎన్ని రోజులు చేవేళ్ల ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన కేసీఆర్, కేటీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. తన రాజీనామాను ఆమోదించాలని గులాబీ పార్టీ అధినేతను రంజిత్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు. ఇక మరోవైపు హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. ఉన్నపలంగా వెళ్లిన ఇద్దరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి సమక్షంలో పార్టీలో చేరారు. కాసేపటి క్రితమే మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ చేరికలపై ప్రస్తావించారు. గేట్లు తెరిచామని, ఓ ఎంపీ ఎమ్మెల్యే గేటు దాటారని రేవంత్ రెడ్డి అన్నారు. కాగా రంజిత్ రెడ్డికి చేవెళ్ల, దానం నాగేందర్ కు సికింద్రాబాద్ ఎంపీగా టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ లో చేరికలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, కొద్దిసేపటి క్రితమే మీట్ ది ప్రెస్ లో చూసాం, కాంగ్రెస్ కి గేట్లు ఓపెన్ చేశాము, ఇక వలసలు అనేవి కొనసాగుతూ ఉంటాయని ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వలసలు మరిన్ని కొనసాగే అవకాశం ఉందా? ఎలక్షన్ సమయంలో ఈ వలసల్ని మనం ఎలా చూడొచ్చు? వంశీ, కొద్దిసేపటి క్రితమే మీరు అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ, ఇన్ని రోజుల వరకు నేను సీఎం గా నెట్వర్క్ ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు వరకు కూడా నేను సీఎం గా పనిచేశాను. ఇక నుండి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయేంత వరకు టీపీసీసీ చీఫ్ గా పనిచేస్తానని చెప్పి తాను కొద్దిసేపటి ప్రకటించారు. ప్రకటించిన కొద్దిసేపట్లోనే ఇప్పటి వరకు గేట్లు మూసే ఉంచారు, ఇక నుంచి గేట్లు తెరిచే ఉంచుతాం, ఎవరైనా రావచ్చని చెప్పి బాహాటంగానే తాను ఆహ్వానించారు. అయితే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధులందరినీ కూడా. అయితే దాంట్లో భాగంగా కొద్దిసేపటి క్రితమే ఏదైతే చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, దాంతో పాటుగా ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇద్దరు కూడా దీప్దాస్ నుంచి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు వీరు. అయితే ఇప్పటికీ ఉన్నటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎంపీలు కానీ, లేకపోతే ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇక ఇప్పటికైతే ప్రస్తుతానికి సికింద్రాబాద్ దానం నాగేందర్కి ఇస్తారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరొక వైపు సేమ్ చేవెళ్ల బీఆర్ఎస్ నుండి పోటీ చేసిన రంజిత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు కాబట్టి కాంగ్రెస్ లో నుంచి చేవెళ్లకు తనను ప్రకటిస్తారని చెప్పేసి కొంత ప్రచారం అయితే జరుగుతుంది. ఈ రెండింటిపై రేపు క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒకవైపు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు కూడా జాయిన్ అవుతారు. గాంధీ భవన్ లో ఒక చర్చ అయితే నడుస్తుంది వంశీ. చూడాలి మరి ఇంకా పెద్ద ఎత్తున ఇప్పటికీ
అభ్యర్థుల ప్రకటన విషయంలో కూడా కేవలం 4 ఎంపీ సీట్లను మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మిగతా చోట్ల కూడా అధికారంలో ఇటు బీజేపీ నుంచా లేకపోతే బీఆర్ఎస్ నుంచా తెలియదు, కానీ పెద్ద ఎత్తున ఆ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా గాంధీ భవన్ లో ప్రచారం జరుగుతుంది. థ్యాంక్ యూ ప్రేమ్.